హాయ్ అండి, అందరికీ నమస్తే. టెట్ ఎగ్జామ్ ఓన్లీ 1 వీకే ఉంది కాబట్టి సైకాలజీ బిట్స్ అన్నీ వచ్చేసరికి ఒకసారి రివిజన్ చేసుకుందాము. ఈ వీడియో కొత్తగా ఎవరన్నా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఆలస్యం లేకుండా మనం బిట్స్ని రివిజన్ చేసుకుందాము. ఫస్ట్ బిట్ వచ్చేసరికి అన్వేషణ వయసుగా పేర్కొనబడే దశ. ఆప్షన్స్ వచ్చేసరికి పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ, కౌమార దశ. సో ఆప్షన్స్ ఒక్కసారి చూస్తే అన్వేషణ వయసు పూర్వ బాల్య దశలోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ బిట్స్లో. ఒక్కసారి నా ఛానల్లో వచ్చేసరికి ఏపీ టెట్ వీడియోస్ అని ఉంటుంది, అందులో వచ్చేసరికి ప్లేలిస్ట్ ఉన్నాయి. ఒకసారి మీరు చూడకపోతే మళ్ళీ చూడండి. సో ఈ బిట్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ బిట్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వానిలో అంతర్గత ప్రేరణ. ఆప్షన్స్ వచ్చేసరికి పొగడ్త, స్వయం సంతృప్తి, దండన, బహుమానం. నేను ఆల్రెడీ మీరు ఆప్షన్స్ని చదివేటప్పుడు వాటి మీనింగ్స్ ఒక్కసారి అర్థం చేసుకుంటూ చదవండి, ఆన్సర్ మీకే అర్థమవుతుంది అని చెప్పాను. ఇక్కడ అంతర్గత ప్రేరణ అంటే మనం బయటికి చెప్పం, లోపల హ్యాపీగా ఉంటాము. అదేంటి అంటే పొగడ్త, స్వయం సంతృప్తి, దండన, బహుమానం. సో ఈ ఆప్షన్స్లో వచ్చేసరికి స్వయం సంతృప్తి అంటే మనకి మనమే ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు మనసులో హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం. ఆప్షన్స్ వచ్చేసరికి TLM తయారీ, లక్ష్యాల రూపకల్పన, మూల్యాంకనం, విషయ వివరణ. పరస్పర చర్యాత్మక దశలో ఏం జరుగుతుంది అంటే విషయాన్ని వివరంగా తెలుసుకుంటాము. సో వివరణ. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 విషయ వివరణ. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం. ఆప్షన్స్ వచ్చేసరికి పునరభ్యసన, పునఃస్మరణ, గుర్తింపు, పునరచన. దీనికి వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి పునఃస్మరణ. ఎందుకంటే వ్యాసరూప క్వశ్చన్స్ చదివేటప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తూ వాటిని చదువుతూ 1కి 2 సార్లు చదువుతూ ఆన్సర్ పెడతాం కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి భాషా వికాసం మొదట కేరింతలు, ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణకు దారితీయటాన్ని సూచించే వికాస నియమం. ఆప్షన్స్ వచ్చేసరికి వికాసంలో వైముక్తిక భేదాలు ఉంటాయి, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది, వికాసం సంచితమైనది. ఈ ఆప్షన్స్ చూస్తే ఈ ఆప్షన్స్ అన్నీ కరెక్ట్ లాగా అనిపిస్తాయి, కానీ వాడు అడిగిన క్వశ్చన్ను బట్టి మనం ఏం చెప్తున్నామో ఏం ఆన్సర్ పెట్టాలో ఒక్కసారి చూడాలి. అంటే ఫస్ట్ ముద్దు పలుకులు మాటలు వచ్చి క్రమంగా మాట్లాడటం స్టార్ట్ అవుతుందంటే ఒక క్రమ పద్ధతి అనేది వస్తుంది అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. ఎందుకంటే ఈ పైన కేరింతలు, ముద్దు పలుకులు అనేవి ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉన్నాయి కంటిన్యూగా, అందుకని ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం. ఆప్షన్స్ వచ్చేసరికి జ్ఞానము, వినియోగం, విశ్లేషణ, మూల్యాంకనం. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి అన్నీ కరెక్ట్లాగా అనిపిస్తాయి, కానీ అత్యున్నత స్థాయి లక్ష్యం అని అడిగారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 మూల్యాంకనం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది. ఆప్షన్స్ వచ్చేసరికి అభ్యాసక కేంద్రీకృత నమూనాలో, ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో, విషయ కేంద్రీకృత నమూనాలో, తరగతి కేంద్రీకృత నమూనాలో. సో ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది ఫస్ట్ అభ్యసన కేంద్రీకృత నమూనాలో. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి దీని లేక వీటి ద్వారా భావనను పొందలేము. ఆప్షన్స్ వచ్చేసరికి కంఠస్థీకరణం, ఆవిష్కరణ,
ఉదాహరణలు, పోలికలు మరియు భేదాలు. సో పొందలేము అన్నారు కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 కంఠస్థీకరణ. అంటే బట్టి పట్టడం ద్వారా మనం ఫీల్ అవ్వలేము, భావనను పొందలేము అని అర్థం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల ఆలోచన. ఆప్షన్స్ వచ్చేసరికి ఊహాత్మక ఆలోచన, మూక్త ఆలోచన, తార్కిక ఆలోచన, అమూర్త ఆలోచన. సో ఆల్రెడీ కూరగాయలు చూపిస్తూ వివరిస్తున్నాడు అంటే క్లాస్ చెప్తున్నాడు. క్లాసులో ఊహాత్మక ఆలోచన రాదు. సో అముక్త ఆలోచన అంటే నెగిటివ్, తార్కిక ఆలోచన కాదు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 మూక్త ఆలోచన. ఉద్దీపనలు పునర్బలన కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్స్ వచ్చేసరికి శాస్త్రీయ నిబంధనం, యజ్ఞదోష అభ్యసనం, కార్యసాధక నిబంధనం, సాంఘిక అభ్యసనం. సో ఉద్దీపనలు పునర్బలన కారకాలుగా పనిచేసే అభ్యసనం వచ్చేసరికి కార్యసాధక అభ్యసనం. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చే మార్గదర్శకత్వం. అంటే సజెషన్ అన్నమాట. ఎలా చెప్తే విద్యార్థి మళ్ళీ చదువుకుంటాడు అని క్వశ్చన్ అడిగారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి వ్యక్తిగత మార్గదర్శకత్వం, విద్యా విషయక మార్గదర్శకత్వం, ఔద్యోగిక మార్గదర్శకత్వం, పరివర్తన మార్గదర్శకత్వం. సో ఎవరైనా సరే సజెషన్ మనకి వ్యక్తిగతంగా మనం ఎలాంటి అనుభవాలు అనుభవించామో చెప్పడం వల్ల విద్యార్థులు మళ్ళీ చదువుకుంటారంటే ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 వ్యక్తిగత మార్గదర్శకత్వం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వానిలో సరికాని ప్రవచనం. ఆప్షన్స్ వచ్చేసరికి శైశవ దశలో శారీరక వికాసం వేగంగా జరుగుతుంది. ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందినది. ఉద్వేగ వికాసం అభ్యసనం మరియు పరివర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 4 వచ్చేసరికి 3-4 ఇయర్స్ పిల్లలు సాంఘిక క్రీడల్లో పాల్గొంటారు. ఇక్కడ సరికానిది అడిగారు కాబట్టి ఒకసారి చూద్దాము. శైశవ దశలో శారీరక వికాసం వేగంగానే జరుగుతుంది. సో ఉద్వేగ వికాసం అభ్యసనం మరియు పరివర్తన మీద ఆధారపడి ఉంటుంది. పిల్లలు సాంఘిక క్రీడల్లో పాల్గొంటారు. సో ఇక్కడ ఇది నెగిటివ్ క్వశ్చన్. సరికాని ప్రవచనం అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందినది అన్నది రాంగ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు. ఆప్షన్స్ వచ్చేసరికి శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు, జీవశాస్త్రవేత్తలు మరియు క్రీడాకారులు, తత్వవేత్తలు మరియు కళాకారులు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు రాజకీయ నాయకులు. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అండ్ రాజకీయ నాయకులు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సైకిల్ తొక్కటానికి కావలసిన కారకాలు. ఆప్షన్స్ వచ్చేసరికి పెరుగుదల మరియు వికాసం మరియు సహజ సామర్థ్యం, పరిపక్వత మరియు అభ్యసనం, పెరుగుదల మరియు అభిరుచి. సో సైకిల్ తొక్కటానికి ముందు ఎలా తొక్కాలి అని పరిపక్వత ఉండాలి, తర్వాత అభ్యసనం ఉండాలి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 పరిపక్వత మరియు అభ్యసనం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఈ సిద్ధాంతం ప్రకారం మోటారు కారుని బాగు చేయగలిగిన వ్యక్తి మోటారు బోటుని కూడా బాగు చేయగలుగుతాడు. సో ఆప్షన్స్ వచ్చేసరికి సామాన్యీకరణ సిద్ధాంతం, సమరూప మూలకాల సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. సో ఈ బిట్ ఇంతకుముందు వచ్చింది. టైపింగ్ వచ్చిన అతను తర్వాత కంప్యూటర్ సింపుల్గా నేర్చుకున్నాడు అన్నది. సో అలాగే ఒక వస్తువు బాగు చేయటం వచ్చు, ఇంకొక వస్తువు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆన్సర్ వచ్చేసరికి సామాన్యీకరణ సిద్ధాంతం. సో ఇలాగే బిట్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎగ్జాంపుల్స్ మారుస్తారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఇలా ఒక పని వచ్చి ఇంకొక పని దాని ద్వారా చేయగలుగుతున్నాడు అని క్వశ్చన్ వచ్చినప్పుడు సామాన్యీకరణ సిద్ధాంతం అని పెట్టాలి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితి. ఆప్షన్స్ వచ్చేసరికి వైఖరి, స్మృతి, సహజ సామర్థ్యం, అభిరుచి.
సో అవధానాన్ని ఎక్కువ కాలం నిలిచి ఉంచేది ఏంటి అంటే అభిరుచి, ఇష్టం, అండ్ ఇది ఎక్కువ కాలం నిలిపి ఉంచిద్ది అనమాట. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ చూద్దాము. మంచి అభ్యసన వాతావరణ లక్షణము కానిది. సో క్వశ్చన్ వచ్చేసరికి నెగిటివ్ అడిగారు, అంటే 3 ఆన్సర్లు ఒకలాగా ఉంటాయి పాజిటివ్గా, ఒక ఆన్సర్ వచ్చేసరికి నెగిటివ్గా ఉంటుంది. అవేంటో చూద్దాము. ఆహ్లాదకరమైన భౌతిక సదుపాయాలు, ఇది పాజిటివ్. ఉత్తేజకరమైన పరికరాలు, ఓకే. పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవటం, సో ఇది నెగిటివ్. 4th ఆప్షన్ వచ్చేసరికి అభ్యసనకు తోడ్పడే వసతులు. సో ఆన్సర్ ఈజీగా అర్థమవుతుంది కదా. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3, పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవటం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి NEP 2020 ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా అడిగారు. సో నేను ఆన్సర్ వచ్చేసరికి డైరెక్ట్గా చెప్తాను. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1, 5+3+3+4. NEP అంటే అందరికీ తెలుసు కదా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పిల్లలు ఈ నైతిక దశలో బేరసారాలు చేస్తారు, అంటే ఈ పని చేస్తే నాకు ఏమి ఇస్తావు అని పిల్లలు అడుగుతారు. ఏదైనా షాప్ దగ్గరికి వెళ్ళి రండి అంటే నాకేంటి అని అడుగుతారు కదా. సో క్వశ్చన్ వచ్చేసరికి అది. సో ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాము. విధేయత, శిక్ష నేపథ్య నీతి, మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి, సహజ సంతోషం సహకార సంతోష నేపథ్య నీతి, అధికారం సామాజిక వ్యవస్థల నిర్వహణ నేపథ్య నీతి. ఏం లేదండి, సహజ సంతోషానికి సహకార సంతోష నేపథ్య నీతి అనేది ఆన్సర్. సంతోషం కోసం, సో హ్యాపీగానే నవ్వుతానే మాకేంటి అని అడుగుతారు. సో ఈ బిట్కి వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3, సహజ సంతోష సహకార సంతోష నేపథ్య నీతి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పఠన సంబంధ వైకల్యం. సో ఈ బిట్ ఆల్రెడీ 3-4 టైమ్స్ వచ్చింది, ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ చూద్దాము. డిస్గ్రాఫియా అంటేనేమో వ్రాతకు సంబంధించిన వైకల్యం, డిస్ఫేసియా అంటేనేమో భాషకు సంబంధించిన వైకల్యం, డిస్లెక్సియా అంటేనేమో పఠన వైకల్యం, డిస్కాలిక్యులియా అంటే వచ్చేసరికి గణితపరమైన వైకల్యం. సో పఠన సంబంధమైన వైకల్యం కాబట్టి మనల్ని క్వశ్చన్ అడిగింది డిస్లెక్సియా. ఆన్సర్ వచ్చేసరికి డిస్లెక్సియా, ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ICT మాధ్యమంగా జరిగే బోధనాభ్యసన దీనికి ప్రోత్సహించదు, అంటే క్వశ్చన్ నెగిటివ్గా అడిగారు, ప్రోత్సహించదు అని. ఆప్షన్స్ వచ్చేసరికి చేయటం ద్వారా అభ్యసన, విమర్శనాత్మక ఆలోచన, నిష్క్రియాత్మక అభ్యసన, పరిశోధన మరియు మూల్యాంకన నైపుణ్యాలు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3, నిష్క్రియాత్మక అభ్యసనం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించే వేదిక. ఆప్షన్స్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, గూగుల్ క్లాస్ రూము, అడోబ్ ఫోటోషాప్, ఆటోకాడ్. సో గూగుల్ క్లాస్ రూమ్ ఇప్పుడు అంతా ఆన్లైన్ చేశారు కాబట్టి గూగుల్ క్లాస్ రూమ్ ద్వారా అభ్యసనం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 2, గూగుల్ క్లాస్ రూమ్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవటం అనే స్థితి. ఆప్షన్స్ వచ్చేసరికి సంఘర్షణ, విషమయోజనం, వ్యాకులత, కుంటనం. వ్యక్తి తృప్తి చెందకపోవటం వచ్చేసరికి కుంటనం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి RTE చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం. సో ఆప్షన్స్ వచ్చేసరికి విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందించటం, పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించటం, ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహించటం, నాణ్యమైన విద్యా అవకాశాన్ని పరిమితం చేయటం. సో అందరికీ తెలుసు ఆన్సర్ ఆప్షన్ 2, పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించటం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఫిలిప్ ఎరిస్ ప్రకారం బాల్యం అనేది ఆప్షన్స్ వచ్చేసరికి సహజమైనది, తల్లిదండ్రులచే ఏర్పాటు చేయబడినది, సమాజంచే ఏర్పాటు చేయబడినది, జీవ సంబంధమైనది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి
ఆప్షన్ నెంబర్ 3 సమాజంచే ఏర్పాటు చేయబడినది. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం పరిమాణం, ఆకారం, రంగులో ఒకేలాగా ఉండే వాటిని మనం సమూహంగా గ్రహిస్తాము. సో ఆప్షన్స్ వచ్చేసరికి అవిరళ నియమం, పూరణ నియమం, సౌష్ఠవ నియమం, సౌమ్య నియమం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 సౌమ్య నియమం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి అనుభవాత్మక అభ్యసనానికి ఉదాహరణ. ఆప్షన్స్ వచ్చేసరికి బట్టి అభ్యసనం, వినటం ద్వారా అభ్యసనం, చేయటం ద్వారా అభ్యసనం, చర్చల ద్వారా అభ్యసనం. అనుభవాత్మక అభ్యసనం అంటే ఎవరికి వాళ్ళు ఓన్గా చేయటం వల్ల వస్తుంది. అదేంటి అంటే చేయటం ద్వారా అభ్యసనం. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి వస్తునిష్టత అధికంగా గల పద్ధతి. ఆప్షన్స్ వచ్చేసరికి అంతర్పరిశీలన పద్ధతి, పరిపృచ్ఛ పద్ధతి, నిర్ధారణ మాపనాలు, ప్రయోగ పద్ధతి. సో వస్తువు నిర్దిష్టత అన్నది ప్రయోగ పద్ధతి ద్వారా ఎక్కువ వస్తుంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి వ్యక్తి అహం దీని ఆధారంగా పనిచేస్తుంది. ఆప్షన్స్ వచ్చేసరికి ఆదర్శ సూత్రం, వాస్తవిక సూత్రం, ఆనంద సూత్రం, మానసిక సూత్రం. సో వాస్తవిక సూత్రం వచ్చేసరికి వాస్తవంగా వాళ్ళ అహం అనేది వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త. ఆప్షన్స్ వచ్చేసరికి W.B. వాట్సన్, ఫ్రాన్సిస్ గాల్టన్, W.C. బాగ్లే, జెరోమ్ బ్రోనర్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 జెరోమ్ బ్రోనర్. టెట్కు ప్రిపేర్ అవుతున్న అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. హాల్ టికెట్లు తీసుకోకపోతే తీసుకోండి, ఆల్రెడీ వెబ్సైట్లో ఉన్నాయి. సో ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.